పొలిటికల్ ఆస్పెక్ట్లో. అవును. మిగతా 90% సమస్యలు అట్టాగే ఉంటాయి. అంటే కనీసం అధికారులతో మాట్లాడి అక్కడ న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత అక్కడ చేస్తారు, 5% చేస్తారు. అంతేనా? అంతే. అంటే దీనికి ఇంకేం శాస్త్ర సింపుల్ పరిష్కారాలు చెప్తానండి మీకు. ఇక్కడ గుంటూరులో అదేదో మార్కెట్ ఉందట. మార్కెట్ ఎప్పటి నుంచినో ఉంది. దాన్ని లేదో బిల్డింగ్ కట్టించుకోవాలనుకుంటున్నప్పుడు కొత్త వాళ్ళకి ఇస్తున్నారు షాపులని. దాంతో ఈ పాత వ్యాపారస్తులు అందరూ కలిసేసి వస్త్ర వ్యాపారులు అనమాట. ఇది వస్త్రం కాదు, దాన్ని ఏమంటారు, కొనుక్కునేది ఈ సామాన్, ఉల్లిపాయలు ఇట్లాంటి హోల్సేల్, వాళ్ళు వేరే చోట పెట్టుకున్నారు. పెట్టుకుంటే ఈ మార్కెట్కి జనం రారు. ఈ కొత్తగా వచ్చినోడు ఇటు కొత్త వ్యాపారి. వాళ్ళు ఆల్రెడీ ఉన్న వ్యాపారుల దగ్గరికి ఆల్రెడీ కస్టమర్లు అలవాటు కాబట్టి అక్కడికి పోతున్నారు. సరుకు తెచ్చేవాడు, సరుకు కొనుక్కునేవాడు. ఈ నాయకులు ఏం చేశారు, ఈ వ్యాపారస్తులు అందరూ కలిసి వెళ్ళి ప్రజాప్రతినిధి దగ్గరికి పోయారు. పోతే అట్టగా అవతలోడు ఏదో వ్యాపారం పెడతానంటే వాళ్ళు ఆపేయండి. అవతల ఉన్న షాపుల వాళ్ళందరినీ ఆపేశారు, ఏడిపిస్తున్నారు వాళ్ళని. వాడేం సంతోషపడతాడు ఇప్పుడు? వాడు అది కూడా వ్యాపారం కొనుక్కున్నారు, వాళ్ళు స్థలం కొనుక్కున్న దాంట్లో వ్యాపారం చేయకుండా ఆపేశారు. అదే వ్యాపారం, అది ఎక్కడ వస్తుంది, ఎలా కరెక్ట్ అవుతుంది? ఇక్కడ ఆల్రెడీ ఉన్న షాపులేమో లాక్కున్నారు. ఏది దాన్ని ఏమంటారు, ఇయర్లీ లీజులు పెంచుకుంటూ పోయేది ఉంటుంది కదా, కంటిన్యూషన్ టైం వచ్చినప్పుడు ఇవ్వకుండా వాళ్ళకి రెన్యువల్ చేయకుండా ఆపేశారు. ఆపేసి ఈ కొత్త నాయకుల చేతికి అప్పచెప్పేశారు. దాంతో ఇన్ని సంవత్సరాలు దశాబ్దాలుగా బతుకుతున్నాడు